అందరికీ నమస్కరిస్తూ ఈరోజు మనం గరుడ పురాణం ప్రకారం వైతరణి నది ఎలా ఉంటుంది, ఎటువంటి పాపాలు చేసేవారికి నది శిక్షిస్తుందో తెలుసుకుందాం. గరుత్మంతుడు వైతరణి నది గురించి అడుగగా శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పారు. గరుడ, యమలోక మార్గంలో వైతరణి అనే మహానది ఉంది. అది అగాధమై మహాభయంకరంగా ఉంటుంది. అందులో సామాన్య జలాలకు బదులు చీము, నెత్తురు కనిపిస్తాయి. అక్కడికి వచ్చిన పాపులను నీ శరీరం కూడా ఎలానే బురదగా మారవచ్చు అని హెచ్చరిస్తున్నట్లుగా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక సందేహం కలగవచ్చు. మనం మరణించాక మన శరీరం కాలిపోతుంది కదా, మన ఆత్మ ఒకటే పైకి వెళుతుంది, దానికి నొప్పి, భయం, బాధ వంటి ఉండవు కదా అని. దీనికి సమాధానం గరుడ పురాణంలో ఉంది. జీవి మరణించాక శరీరం కాలి ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ జీవి చేసిన పాపాలకు తగిన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ జీవి ఆత్మకు యమపురిలో ఒక శరీరం, అంటే తాత్కాలిక శరీరం ఇవ్వబడుతుంది. దీనివల్ల ఎప్పటిలాగానే ఆత్మకు స్పర్శ జ్ఞానం వచ్చి నొప్పి, బాధ కలుగుతాయి. ఇక వైతరణి నది విషయానికి వస్తే జీవి తన తాత్కాలిక శరీరంతో ఆ నదిలోకి తోసివేయబడతాడు. ఆ నదిలో ఉన్న చీము, నెత్తురు అక్కడ సలసల కాగుతూ విపరీతమైన వేడిని పుట్టించి ఆ జీవికి నరకం అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తుంది. అంతేకాకుండా ఆ నదిలో క్రిమికీటకాలు జీవి శరీరాన్ని ముక్కలుగా కొరుకుతూ తీవ్ర బాధని కలిగిస్తాయి. మొసలు లాంటి క్రూర జంతువులు ఆ నదిలో అటు ఇటు తిరుగుతూ జీవి యొక్క శరీరాన్ని ఛిద్రం చేస్తూ ఉంటాయి. ఆ బాధలు ఆ జీవికి అసాధ్యమైనటువంటి నొప్పిని, బాధను కలిగిస్తాయి. అప్పుడు ఆ జీవి తాను చేసిన పాపాలు గుర్తొచ్చి విపరీతంగా దుఃఖిస్తూ కాపాడమని అరుస్తాడు. కానీ కాపాడేవారు ఎవరూ ఉండరు అక్కడ. ఎటువంటి పాపాలు చేస్తే వైతరణి నదిలోకి తోసివేయబడతారో చూద్దాం. దైవదోషను ఎల్లప్పుడూ చేసేవారు, కన్న తల్లిదండ్రులను అవమానించి వారి వృద్ధాప్యంలో వారిని వదిలివేసేవారు, తన ధర్మపత్నిని కానీ భర్తను కానీ కాకుండా పరాయి స్త్రీని, పురుషుడిని కామించేవారు, తనని నమ్మి వచ్చిన వారిని నమ్మించి మోసం చేసేవారు, ఇతరుల ఆస్తులను అన్యాయంగా ఆక్రమించేవారు, దానం చేస్తానని చెప్పి తర్వాత పొమ్మనేవారు, ఇలాంటి వ్యక్తులు వైతరణి నదిలోకి తోసివేయబడతారు. అయితే ఈ వైతరణి నదిని తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. ఆ శ్రీహరి నామాన్ని నిత్యం స్మరిస్తూ తాను ఇప్పటి వరకు చేసిన దానికి పశ్చాత్తాపపడి తిరిగి తాను ఇతరులకు మంచి చేయడం. అంటే తన తల్లిదండ్రులను సేవ చేస్తూ వృద్ధాప్యంలో వారికి అండగా నిలబడటం. అంతేకాకుండా తన భర్తని, భార్యని తప్ప ఇతరులని కామించకపోవడం. అలాగే అక్రమంగా ఇతరుల ఆస్తిని తీసుకున్నట్లయితే తిరిగి వారికి ఇచ్చివేయడం. ఇలాంటి పనులను తిరిగి చేసినట్లయితే వారికి వైతరణి నదిలో తప్పించుకునే మార్గం ఉంటుంది. అయితే వైతరణి నది దాటాక యమపురిలో తాము పూర్వం చేసిన కర్మలకు గాను శిక్షలు తప్పగా అనుభవించాల్సి ఉంటుంది. దీనినే కర్మఫలం అంటారు. అయితే నిత్యం శ్రీహరిని స్మరించే వారికి, పుణ్యకార్యాలు చేసేవారికి, అలాగే మరణించిన పిమ్మట గోదానం చేసేవారికి వైతరణి నది అనేది ఒక సామాన్య జలంలా కనిపిస్తుంది. పైగా వారిని అవతల ఒడ్డుకు చేర్చడానికి ఒక నావ అనేది పంపించబడుతుంది. కాబట్టి ధర్మాన్ని పాటిస్తూ ఈ శరీరం ఈరోజు ఉంది, రేపటికి ఉంటుందో ఉండదో అని అశాశ్వతమైనటువంటి శరీరంతో శాశ్వతమైనటువంటి నారాయణుడి సన్నిధికి పోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. జై నమో నారాయణాయ.